తెలంగాణలో బీసీ రిజర్వేషన్ల రచ్చ హస్తినకు తాకింది. కేంద్రంపై కాంగ్రెస్, బీఆర్ఎస్, రాష్ట్రంపై బీజేపీ, బీఆర్ఎస్ ఆరోపణలు చేస్తున్నాయి. ముస్లింలను బూచిగా చూపించి బీసీలను తొక్కేస్తారా అంటూ మండిపడ్డారు తెలంగాణ సీఎం రేవంత్. ప్రధాని మోడీ బీజేపీకి సవాల్ విసిరారు. 42% బీసీ రిజర్వేషన్లు సాధించే వరకు నిద్రపోం అన్నారు రేవంత్. మోడీని ఓడిస్తాం, రాహుల్ను ప్రధాని చేస్తామంటూ ధీమా వ్యక్తం చేశారు. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లు ఇస్తామంటే గుజరాత్ వాళ్లకు కడుపు మంట ఎందుకు? మోడీ మోచేతి నీళ్లు తాగే కిషన్ రెడ్డి, బండి సంజయ్, రామచంద్రరావుకు ఏమైంది అంటూ మండిపడ్డారు రేవంత్. తెలంగాణ రాష్ట్రంలో రిజర్వేషన్లకు అడ్డుపడ్డ చంద్రశేఖర్ రావు, బండి సంజయ్, కిషన్ రెడ్డి, రామచంద్రరావు కాదు మన సవాలు, మన పోటీ మన సవాలు ఢిల్లీ మీద, నరేంద్ర మోడీ మీద, భారత ప్రభుత్వం మీద మనం సవాలు విసురుతున్నాం. నరేంద్ర మోడీ గారు ఎన్డీఏ ప్రభుత్వానికి జంతర్ మంతర్ చౌరస్తా నుంచి నేను సూటిగా సవాలు విసురుతున్నా. మా డిమాండ్ను ఆమోదిస్తారా, లేకపోతే మిమ్మల్ని గద్దె దించి ఎర్రకోట మీద 3 రంగుల జెండా ఎగరేసి మా నాయకుడు రాహుల్ గాంధీ గారిని దేశ ప్రధానమంత్రిగా చేసి 42% ఓబీసీ రిజర్వేషన్లను సాధించుకునే వరకు ఇక్కడ ఉన్న వాళ్ళు ఎవరు నిద్రపోరన్న మాట నరేంద్ర మోడీ గారికి నేను విజ్ఞప్తి చేస్తున్నా. మరోవైపు బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ పై తెలంగాణ ముఖ్యమంత్రి ఫైర్ అయ్యారు. కేటీఆర్ మా దీక్షను డ్రామా అంటున్నారు, కానీ కేటీఆర్ ఇంట్లోనే ఒకరు బీసీలకు అనుకూలం, మరొకరు బీసీలకు వ్యతిరేకంగా ఉన్నారంటూ ఎద్దేవా చేశారు. బీఆర్ఎస్ కు బీసీల ఓట్లు అవసరం లేదా అంటూ ప్రశ్నలు సంధించారు రేవంత్. నిన్న సన్నాసి మాట్లాడతాడు, ఎన్నికల కమిషన్ కలవనికి వచ్చిన ఢిల్లీ కానీ రేవంత్ రెడ్డి జంతర్ మంతర్ల డ్రామా చేస్తున్నాడు. నేను అడగదలుచుకున్న మా బలహీన వర్గాల సోదరులు, అయ్యా మన దీక్ష వాళ్ళకు ఒక డ్రామాలాగా కనిపిస్తుంది. ఆయన పేరే డ్రామారావు. డ్రామా నీ ఇంట్లో ఉంది, నీ ఒంట్లో ఉంది, నీ రక్తంలో ఉంది, నీ పేరులో ఉంది, మీ మొత్తం కుటుంబమే డ్రామాలేసి బతికే కుటుంబం మీది. నువ్వా దిక్కుమాలినోడా మా చిత్తశుద్ధిని ప్రశ్నించేది? నీ దిక్కుమాలిన మాటలు, నీ దివాలకోరు విధానం, బండకేసి కొట్టినా 100 మీటర్ల గోతి తీసి పాతి పెట్టిన మీ బుద్ధి మారలేదు. మీ ఇంట్లోనే చక్కగా లేరు. ఒకరు బీసీకి అనుకూలం అంటే ఇంకొకరు వ్యతిరేకం అంటారు, మూడోగా ఆయన మధ్యస్థం అంటారు. నేను అటు కాదు, నేను ఇటు కాదు అంటాడు ఈయన. నిన్న సన్నాసి. మరోవైపు కాంగ్రెస్ ధర్నాపై కేంద్ర మంత్రి బండి సంజయ్ మండిపడ్డారు. కామారెడ్డి డిక్లరేషన్ కాదు, ముమ్మాటికి అది ముస్లిం డిక్లరేషనే అన్నారు. బీసీలకు 5% రిజర్వేషన్లు పెంచి ముస్లింలకు అదనంగా 10% రిజర్వేషన్లు కల్పించే కుట్ర జరుగుతోందన్నారు. బీసీలకు ఏ పార్టీ ఏం చేసిందో బహిరంగ చర్చకు సిద్ధమన్నారు. రిజర్వేషన్లకు భారతీయ జనతా పార్టీ వ్యతిరేకం కాదు. వాళ్ళ ఇప్పటికే 27% రిజర్వేషన్లు బీసీలకు కేంద్ర ప్రభుత్వం, నరేంద్ర మోడీ ప్రభుత్వం స్థానిక సంస్థల ఎన్నికలు ఇస్తున్నది. కేవలం కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం ఇచ్చేది 5% మాత్రమే. 10% రిజర్వేషన్లు ముస్లింలకు ఇస్తున్నారు. 42% రిజర్వేషన్లో 10% ముస్లింలు, 5% మాత్రమే ఇలా బీసీలకు ఇస్తే దీన్ని బీసీ రిజర్వేషన్స్ అంటారా, ముస్లిం రిజర్వేషన్స్ అంటారా? కాంగ్రెస్ పార్టీ స్పష్టం చేయాలి. భారతీయ జనతా పార్టీ పూర్తిగా మీకు మద్దతు ఇవ్వడానికి సిద్ధం ఉంది. ఎప్పుడంటే పూర్తి 42% బీసీలకే ఇవ్వాల్సిన బాధ్యత మీ మీద ఉంది. కామారెడ్డిలో మీరు ఇచ్చింది బీసీ డిక్లరేషన్, ముస్లిం డిక్లరేషన్ కాదు. కేంద్ర రాష్ట్రాలు బీసీల కోసం ఏకతాటిపై రాలేవా? అటు బీజేపీ, ఇటు కాంగ్రెస్ తీరుపై బీసీ సంఘాలు మండిపడుతున్నాయి. ఇంతకీ బలహీన వర్గాల దోషి కాంగ్రెసా, బీజేపీనా? జంతర్ మంతర్ చేస్తోంది మోడీనా, రేవంతా? ఢిల్లీలో పని కాదని రేవంత్కు తెలిసిందా? గల్లీలో భరతం పట్టేది బీజేపీనా, కాంగ్రెస్నా అనే ప్రశ్నలు సర్వత్రా వినిపిస్తున్నాయి.